హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం రూట్ ప్రెషర్ గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఒక యాక్టివిటీతో ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేసి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లెసన్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం వీలైనంత వరకు. సో యాక్టివిటీ 6 రూట్ ప్రెషర్ అంటే ఏమని చెప్పుకున్నాము, రూట్స్లో నుంచి వాటర్ అనేది జైలం వెసల్స్లో వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉండటం వల్ల వాటర్ లెవెల్ అనేది పెరుగుతూ పైకి వెళ్తూ ఉంటుంది. సో ఆ వాటర్ లెవెల్ పైకి వెళ్ళడానికి కారణం ఎవరు అంటే రూట్ ప్రెషర్, రూట్స్లో నుంచి వచ్చే వాటర్ యొక్క ప్రెషర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో దాన్ని ఒకసారి రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మనం. ఓకే, సో take a regularly water potted plant and cut the stem portion 1 centimeter above the ground level. Then connect a glass tube by the means of a strong rubber tubing as shown in the figure. ఏం చేయమన్నారు అంటే రెగ్యులర్గా వాటర్ పోస్తూ చక్కగా పెరుగుతున్న ఒక మంచి ప్లాంట్ని తీసుకోమన్నారు. కుండీలో పెంచిన ప్లాంట్, పాటెడ్ ప్లాంట్ అంటే అర్థం ఏంటి, కుండీలో పెంచిన ప్లాంట్ని ఒకదాన్ని తీసుకొని దాని స్టెమ్ని ఈ భూమికి 1 సెంటీమీటర్ ఎక్కువ పై వరకు కట్ చేయమన్నారు. ఓకేనా, కట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే దానికి ఒక గ్లాస్ ట్యూబ్ని కనెక్ట్ చేయాలి. ఏం చేయాలి, ఒక గ్లాస్ ట్యూబ్లోకి స్టెమ్ని దూర్ చేసేయాలి. దూర్ చేసిన తర్వాత ఇక్కడ బాగా ఫిట్గా ఉండే ఒక రబ్బర్ ట్యూబ్తో అటాచ్ చేసేయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నా గ్యాప్ ఉన్నా కూడా ఈ రెండింటి డయామీటర్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కూడా దీంట్లో మనం వాటర్ పోస్తామో వాటర్ కిందకి పోకుండా ఉండాలి అంటే, కారిపోకుండా ఉండాలంటే ఒక ఫిట్ అయ్యే బాగా రబ్బర్ ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని దీనికి కనెక్ట్ చేయాలి. ఓకేనా, స్ట్రాంగ్ రబ్బర్ ట్యూబింగ్ ఇది లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి, వాటర్ లీక్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే, సో సెటప్ మీకు అర్థమైంది కదా. ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకొని 1 సెంటీమీటర్ అబోవ్ ద సాయిల్ మనం కట్ చేసి దానికి ఒక గ్లాస్ ట్యూబ్ పెట్టి ఆ గ్లాస్ ట్యూబ్ కనెక్ట్ చేసిన ప్లేస్లో మనకి వాటర్ లీకేజ్ ఉండకుండా ఏం చేసాం, ఒక రబ్బర్ బ్యాండ్ కాదు ఒక రబ్బర్ ట్యూబ్ దీనికి అటాచ్ చేసేసాం. ఇన్సర్ట్ చేసి అటాచ్ చేస్తే ఫిట్ అయిపోతుంది, వాటర్ ఏది లీక్ అవ్వదు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇది సెటప్. కింద మనకి వాటర్ ఉంటాయి, ఇది సాయిల్, నెక్స్ట్ ఇది స్టెమ్, స్ట్రాంగ్ రబ్బర్ ట్యూబింగ్. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ద సైజ్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్ షుడ్ బి ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద స్టెమ్. ఈ గ్లాస్ ట్యూబ్ యొక్క సైజు స్టెమ్ యొక్క సైజ్కి సేమ్ ఉండాలంట. అంటే ఇందాక ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్ యొక్క స్టెమ్ ఎంత పొడవు ఉంటుందో కట్ చేయకముందు అంత పొడవు ట్యూబ్ తీసుకోవాలంట మనం. ఓకే, టేక్ కేర్ వైల్ జాయినింగ్ ద ట్యూబ్ అండ్ ద స్టెమ్ బీయింగ్ బౌండ్ టైట్లీ సో దట్ వాటర్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ట్యూబ్. ఈ స్టెమ్ని గ్లాస్ ట్యూబ్ని కనెక్ట్ చేసినాక స్ట్రాంగ్ రబ్బర్ ట్యూబింగ్ వేయాలి. ఎందుకు అంటే వాటర్ లీకేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలంట. మనం చాలా జాగ్రత్తగా ఈ సెటప్ని మనం ఫామ్ చేయాలి అని చెప్తున్నారు. నౌ pour some water in the glass tube until water level can be seen above the rubber tube. సో కొంత వాటర్ ఈ గ్లాస్ ట్యూబ్లో పోసి ఈ గ్లాస్ ట్యూబ్లో కింద వరకు రబ్బర్ ట్యూబ్ ఉంటుంది కదా, ఆ వాటర్ లెవెల్ ఆ రబ్బర్ ట్యూబ్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. రబ్బర్ ట్యూబింగ్ ఇక్కడ వరకే ఉంది, వాటర్ లెవెల్ దానికంటే ఎక్కువ ఉండేటట్టు వాటర్ పోయమని చెప్తున్నారు. పోసిన తర్వాత మార్క్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద ట్యూబ్. ఆ వాటర్ యొక్క లెవెల్ని మార్క్ చేయమంటున్నారు. వాటర్ యొక్క లెవెల్ని మార్క్ చేయాలి. M1 అని చెప్పేసి మార్క్ చేసాం ఒక మార్కర్తో. కీప్ యువర్ అరేంజ్మెంట్ అసైడ్ ఫర్ 2 to 3 hours. అప్పుడు వాటర్ పోసేసి ఈ ప్లాంట్కి ఈ సెటప్ మొత్తాన్ని 2-3 hours పాటు పక్కన పెట్టేయాలి. దెన్ అబ్జర్వ్ ద మార్క్. తర్వాత 2-3 hours తర్వాత వచ్చి మళ్ళీ వాటర్ లెవెల్ని మార్క్ చేస్తే ఏమవుతుంది అంటే చూపిస్తాను, ఆగండి. మీరు కావాలంటే మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇది చాలా సేఫ్ ఎక్స్పెరిమెంట్, బట్ ఒక్క నిమిషం. సో 2-3 hours తర్వాత వచ్చి చూస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. మార్కర్ తీసుకోండి. మార్కర్ తీసుకున్నాను. ఇక్కడ స్టెమ్ అటాచ్ అయిపోయింది. రబ్బర్తో బాగా ఫిట్ చేశాను. ఇక్కడ ఇది స్టెమ్.
ఇదేమో ట్యూబ్. దీంట్లో మనం ఫస్ట్ M1 వరకు వాటర్ ఉంటాయి, ఓకేనా. 2-3 అవర్స్ తర్వాత మనం వచ్చి చూస్తే M2 వరకు వాటర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ లెవెల్. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇట్లాంటి ప్లాంట్లో, మామూలు ప్లాంట్లో కూడా వాటర్ అనేది రూట్స్ నుంచి పైకి ఎట్లా వెళ్తుందో మనకి ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి అర్థమవుతుంది, ఓకేనా. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. మీరు ఓవర్ థింకింగ్ చేయకుండా జాగ్రత్తగా విన్నదాన్ని విన్నట్టు విజువలైజ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. ఈజ్ దేర్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద వాటర్ లెవెల్? వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జైలం ఇన్ దిస్ యాక్షన్? జైలం యొక్క పని ఏంటి? జైలం అనేది ఒక ట్యూబ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ ట్యూబ్లోనే వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ M2 అండ్ M1 ఇండికేట్స్ ద లెవెల్ ఆఫ్ వాటర్ రైజ్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ లెవెల్స్ యొక్క డిఫరెన్సే వాటర్ లెవెల్ ఎంత పెరిగిందో మనకి చెప్తుంది. బికాస్ ఆఫ్ ద రూట్ ప్రెషర్ ద వాటర్ లెవెల్ ఇంక్రీజెస్ ఇన్ ద ట్యూబ్. ఈ వాటర్ లెవెల్ ఎలా పెరిగింది? రూట్ ప్రెషర్ వల్ల పెరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాటర్ లెవెల్ ఎట్లా పెరుగుతుంది? వాటర్ భూమి గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రీ యొక్క టాప్కి ఎట్లా వెళ్తుంది అంటే రూట్ ప్రెషర్ వల్ల వెళ్తుంది, ఓకేనా. సో ఇందాక మళ్ళీ ఒక మాట చెప్పుకున్నాం మనం. కేవలం రూట్ ప్రెషర్ మాత్రమే కారణం కాదు, బట్ రూట్ ప్రెషర్ కూడా వాటర్ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు గమనిద్దాం. ద మెకానిజం బై విచ్ ద వాటర్ ట్రావెల్స్ త్రూ ద ప్లాంట్. ప్లాంట్లో వాటర్ అనేది ఏ మెకానిజం ద్వారా ట్రావెల్ అవుతాయో చూద్దాం. వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఈజ్ ఏ పుష్ ఫ్రమ్ బిలో డ్యూ టు ద రూట్ ప్రెషర్ ఇన్ ద కాలమ్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద జైలం వెజల్స్. రూట్ ప్రెషర్ వల్ల వాటర్ అనేది పైకి పుష్ చేయబడుతుంది. బట్ దిస్ ఈజ్ సెల్డమ్ హై అండ్ ఇన్ సమ్ సీజన్స్ ఇట్ ఈస్ నిల్. ఇది ప్రెషర్, రూట్ ప్రెషర్ అనేది అంత ఎక్కువేమి ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. చిన్న చిన్న ప్లాంట్స్ అనుకోండి పర్లేదు, తక్కువ రూట్ ప్రెషర్ ఉన్నా తక్కువ హైటే కాబట్టి ఈజీగా వాటర్ రీచ్ అవుతాయి. మరి పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి, 100 feet 200 feet ఎత్తు ఉండే ట్రీస్ ఉంటాయి, ఓకేనా. సో అంత ఎత్తుకి ఎలా వెళ్తాయి వాటర్ అంటే ఇప్పుడు చెప్పే ఫ్యాక్టర్ వల్ల వెళ్తాయి. కొన్ని సీజన్స్ ఉన్నాయనుకోండి రూట్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. ఏ సీజన్స్లో రూట్ ప్రెషర్ తక్కువ ఉంటుంది? సమ్మర్ సీజన్లో రూట్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఎందుకు సమ్మర్ సీజన్లో రూట్ ప్రెషర్ తక్కువ ఉంటుంది అంటే, రూట్ ప్రెషర్ దేనివల్ల వస్తుంది? రూట్స్ వాటర్ని అబ్జర్బ్ చేసుకోవటం వల్ల వస్తుంది. బట్ సమ్మర్ సీజన్లో సాయిల్లో అసలు వాటరే ఉండదు కాబట్టి రూట్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. అదే రైనీ సీజన్లో అనుకోండి రూట్స్ ఎక్కువ వాటర్ని అబ్జర్బ్ చేసుకోగలుగుతాయి కాబట్టి రూట్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సీజన్ని బట్టి కూడా రూట్ ప్రెషర్ మారుతూ ఉంటుంది. హౌ డస్ ద వాటర్ రీచ్ 180 meters high to the top of trees like యూకలిప్టస్. యూకలిప్టస్ లాంటి ట్రీస్ 180 meters ఎత్తు పెరుగుతాయంట. అట్లాంటి ట్రీస్లో మరి భూమి నుంచి పైదాకా ఎట్లా వాటర్ అనేది వెళ్తుంది అనేది అడుగుతున్నారు. లెటస్ రీకాల్ ద యాక్టివిటీ దట్ యూ పర్ఫార్మ్ ఇన్ లోవర్ క్లాసెస్. వై ద ఇన్నర్ సైడ్ ఆఫ్ కవర్ బికమ్ మాయిస్ట్, వేర్ డూ ద డ్రాప్లెట్స్ ఆర్ ద వాటర్ వేపర్ కమ్ ఫ్రమ్. మనం చిన్నప్పుడు ఈ యాక్టివిటీ చేసి ఉంటారు మీరు. ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకొని, ఇది సింపుల్గా మీరు ప్లాంట్ని కూడా చంపకుండా ఈజీగా ఇట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు ఇంట్లో. మీరు ఏం లేదు, ఒక బ్రాంచ్ ఆఫ్ ద ప్లాంట్కి మీరు ఒక కవర్ చుట్టేసేయండి టైట్గా, కింద దారంతో టైట్గా కట్టేయండి. ఈవినింగ్ వెళ్ళి చూస్తే ఏముంటాయి, లోపల డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. ఈ డ్రాప్లెట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి ఆలోచించాలి మనం. వి నో దట్ దిస్ ఈస్ టైప్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ త్రూ ద లీవ్స్. This type of evaporation of water through leaves is called transpiration. ఇది వాటర్ లీవ్స్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి ఈ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ ప్రాసెస్నే మనం ఏమంటాము, ట్రాన్స్పిరేషన్ అంటాం. We know that this type of evaporation of water through లీవ్స్ ద్వారా జరిగే ఎవాపరేషన్ ప్రాసెస్ని మనం ఏమంటాం, ట్రాన్స్పిరేషన్ అంటాం. వాటర్ ఎవాపరేట్స్ త్రూ స్టొమాటో ఆఫ్ లీవ్స్ అండ్ లెంటిసిల్స్ ఆఫ్ స్టెమ్. స్టొమాటో, లీవ్స్లో ఉండే స్టొమాటో నుంచి అండ్ స్టెమ్లో ఉండే లెంటిసిల్స్, మనం చదువుకున్నాం రెస్పిరేషన్ లెసన్లో. లెంటిసిల్స్ అంటే స్మాల్ హోల్స్ ఇన్ ద స్టెమ్. సో వీటిలో నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని, ఈ హోల్స్ గుండా వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యే ప్రాసెస్ని ఏమంటాము, ట్రాన్స్పిరేషన్ అంటాము. ట్రాన్స్పిరేషన్ ప్లాంట్స్లో జరుగుతుంది.
When the leaves transpire, there is a pulling effect on the continuous columns of water in xylem vessels. ఎప్పుడైతే ఈ ట్రాన్స్పిరేషన్ జరుగుతుందో కింద ఉన్న వాటర్ కాలమ్ మీద పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. xylem వెజల్స్లో ఉన్న వాటర్ కాలమ్ మీద పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. ఏంటి అంటే, ఫస్ట్ ఇది మీకు అర్థం కావాలంటే మీకు ఒక కిరోసిన్ ల్యాంప్ ఏదైతే ఉందో అది ఎట్లా పనిచేస్తుందో మీకు తెలియాలి. ఓకేనా? కిరోసిన్ ల్యాంప్ ఒకటి గీయటానికి ట్రై చేస్తాను. ఇదేంటిది? కిరోసిన్. ఇప్పుడు చిన్న ఒక దారం లాంటిది మీరు పెడతారు, దారం లేదా ఒక క్లాత్ మీరు పెడతారు. పెడితే ఏమవుతుంది? పొడి క్లాత్ పెట్టినా కూడా మీరు జాగ్రత్తగా వినండి, ఇట్లాంటి దాంట్లోకి కిరోసిన్లోకి మీరు ఒక పొడిగుడ్డ పెట్టినా కూడా కాసేపటికి దానంతట అదే ఇక్కడ కూడా వెట్గా ఉంటుంది. ఇక్కడ మాత్రమే కదా మనం దాంట్లో ముంచింది, ఇక్కడ మాత్రమే వెట్ అవ్వకుండా ఆ కిరోసిన్ అనేది చిన్నగా అబ్జార్బ్ అవ్వకుంటూ పైకి వస్తుంది, ఇది కూడా వెట్ అవుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు కిరోసిన్తోనే కాదు వాటర్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కావాలంటే ఒక బకెట్లో వాటర్ తీసుకోండి, ఒక క్లాత్ని ఆ బకెట్లోకి వేలాడతీయండి. మీరు సరిగ్గా రావట్లేదు బొమ్మలు. ఒక క్లాత్ని ఇట్లా వేలాడతీయండి. సో కొంతసేపటి తర్వాత వచ్చి చూస్తే ఈ వాటర్ అనేది చిన్నగా క్లాత్లో పైకి వచ్చి క్లాత్లో పైన పార్ట్ కూడా తడుస్తుంది. ఇది ఒక ప్రాసెస్, ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే కిరోసిన్ ల్యాంప్ని మనం ముట్టిస్తామో కిరోసిన్ ల్యాంప్ ఎలుగుతూ ఉంటుంది. ఎలుగుతూ కొంతసేపటి కిరోసిన్ అనేది మొత్తం కంప్లీట్గా అయిపోతుంది. ఎలుగుతూ కిరోసిన్ ఏమవుతుంది? కాసేపటికి అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా గమనిస్తే, కిరోసిన్ అనేది దీని గుండా పైకి వస్తూ ఉంది. ఎందుకు పైకి వస్తూ ఉంది? కంటిన్యూస్గా అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి, యూజ్ అయిపోతుంది కాబట్టి పైకి వస్తూ ఉంది. అట్లానే xylem వెజల్స్లో ఉన్న వాటర్ కూడా ఇది బయటికి వెళ్ళే కొంది కింద ఉన్న వాటర్ పైకి వస్తాయి. ఒక పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ పుల్లింగ్ ఎఫెక్ట్కి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే కిరోసిన్ ల్యాంపే. పైన ఉన్న కిరోసిన్ థ్రెడ్లో ఉన్న కిరోసిన్ అయిపోయే కొంది కింద ఉన్న కిరోసిన్ పైకి వస్తూ ఉంటుంది, ఒక పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అట్లానే ట్రాన్స్పిరేషన్ జరిగే కొంది ప్లాంట్స్లో కింద ఉన్న వాటర్ పైకి వస్తూ ఉంటుంది. ఇది కింద ఉన్న వాటర్ పైకి రావడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ట్రాన్స్పిరేషన్. ఓకేనా? The top end of these vessels are surrounded by leaves mesophyll cells which contain cell sap. So the water is continuous from the xylem vessels to the walls of the mesophyll cells, from which it evaporates into the air spaces causing the pull. సో ఇందాక చెప్పినట్టే సేమ్ దీంట్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో, కంటిన్యూస్ కాలం అనేది వాటర్లో, అదే ప్లాంట్లో వాటర్ యొక్క కంటిన్యూస్ కాలం ఉంటుంది. కింద నుంచి లీవ్స్ వరకు ఫుల్ వాటరే ఉంటాయి. వాటర్ మాత్రమే ఉంటాయి అంటలేదు, బట్ వాటర్ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి ఆ సెల్ యొక్క స్పేసెస్ మధ్యలో వీటిల్లో. ఎప్పుడైతే ఒక సెల్, టాప్లో ఉండే సెల్ మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. సెల్స్ ఇట్లా ఉన్నాయి, అన్ని సెల్స్, లీవ్ సెల్స్, స్టెమ్ సెల్స్ అనుకోండి. వీటి మధ్యలో వాటర్ అనేది ఉంది, వీటి స్పేసెస్ మధ్యలో మనకి వాటర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెల్ దగ్గర ఉన్న వాటర్ ఇక్కడ అయిపోతుందో, ఎవాపరేట్ అయిపోతుందో, బయటికి వెళ్ళిపోతుందో, అప్పుడు ఏం జరుగుతుంది? కింద ఉన్న వాటర్, ఇదంతా అంతా కనెక్ట్ అయిపోయింది కదా, కింద ఉన్న వాటర్ పైకి వస్తుంది. ఆ ప్రాసెస్ని ఏమంటాము? పుల్లింగ్ ఎఫెక్ట్ అంటాము. పుల్లింగ్ ఎఫెక్ట్ మనం కిరోసిన్ ల్యాంప్లో కూడా చూడొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. కొంచెం జాగ్రత్తగా, ఇది అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని ఒకసారి చూడండి, కొంచెం ఆలోచించండి, అదే అర్థమవుతుంది. ఓకేనా? కొంచెం కష్టమైన కాన్సెప్ట్సే ఇవన్నీ.
దిస్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ వాటర్ యూ డెమాన్స్ట్రేట్ ఎవ్రీ టైమ్ యూ డ్రింక్ త్రూ ఏ స్ట్రా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు చెప్తున్నారు. మనం స్ట్రాలో తాగుతూ ఉంటే వాటర్ బయటికి ఎట్లా వస్తున్నాయి? మనం లాగుతున్నాం కాబట్టి వస్తున్నాయి, అవునా కాదా? మనం పుల్ చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి. పుల్ చేయటం అంటే అర్థం ఏంటి? పైనున్న వాటర్ని మనం బయటికి తీసేస్తున్నాం కాబట్టి కింద ఉన్న వాటర్ పైకి వస్తున్నాయి. అట్లానే సన్ అనేది పుల్ చేసేస్తుంది, ఎవాపరేట్ చేసేస్తుంది ఎక్స్టర్నల్ అవుటర్ లేయర్లో ఉన్న వాటర్ని, లీవ్స్లో ఉన్న వాటర్ని. అది పుల్ చేసే కొంది కింద ఉన్న వాటర్ పైకి వస్తూ ఉంటుంది. మనం స్ట్రాతో తాగేటప్పుడు ఎట్లా అయితే మనం పైన వాటర్ తీసే కొంది కింద ఉన్న వాటర్ పైకి వస్తూ స్ట్రాలోకి మళ్ళీ వస్తూ ఉంటాయో, అట్లానే ఈ సన్ అనేది ఎవాపరేషన్ ద్వారా వాటర్ని పుల్ చేసే కొంది కింద ఉన్న వాటర్ పైకి వస్తూ ఉంటాయి. సో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను, చాలా మంచి కాన్సెప్ట్. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, గ్యారంటీగా క్లారిటీ వస్తుంది. ద వాటర్ కాలమ్ డస్ నాట్ బ్రేక్ బికాస్ ఆఫ్ ఇట్స్ కంటిన్యూస్ మాలిక్యులర్ అట్రాక్షన్. దేనివల్ల? కంటిన్యూస్ మాలిక్యులర్ అట్రాక్షన్ వల్ల ఇట్లా పైకి వస్తూ ఉంటాయి ట్రాన్స్పిరేషన్ జరిగే కొంది వాటర్ అనేది. అండర్లైన్ చేసుకోండి ఇది. దిస్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్ యూ డెమాన్స్ట్రేట్ ఎవ్రీ టైమ్ యూ డ్రింక్ త్రూ ఏ స్ట్రా. స్ట్రాలో తాగేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ మనకి జరుగుతూ ఉంటుంది. నౌ వీ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ ద వాటర్ కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ఎ ట్రీ. ఇప్పుడు మనకి ఒక ట్రీలో వాటర్ అనేది ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతాయి అనేది క్లారిటీ వచ్చింది. వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ఆస్మోసిస్ ఫ్రమ్ ద సాయిల్ బై ద రూట్ హెయిర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది రూట్ హెయిర్స్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది ప్లాంట్లోకి. దిస్ ఈజ్ పాస్డ్ ఇన్ టు ద జైలం వెజల్స్ విచ్ ఫార్మ్ ఏ కంటిన్యూస్ సిస్టమ్ ఆఫ్ ట్యూబ్స్ త్రూ ద రూట్ స్టెమ్ అండ్ ఇన్ టు ద లీవ్స్. తర్వాత రూట్ హెయిర్స్ అబ్జార్బ్ చేసుకున్నాక వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? జైలం వెజల్స్లోకి వెళ్తుంది. జైలం వెజల్స్ కేవలం రూట్ స్టెమ్లోనే ఉంటాయా? కాదు, లీవ్స్ వరకు కూడా ఉంటాయి. బ్రాంచెస్లో, లీవ్స్లో అన్నిట్లో మనకి జైలం వెజల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకే, స్టెమ్ ఇన్ టు ద లీవ్స్. హియర్ ద వాటర్ ఎవాపరేట్స్ అండ్ రిలీజెస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. లీవ్స్ దగ్గర ఏం జరుగుతుంది? వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. The evaporation creates the main pull of water above root pressure, which gives a variable and minor push from below. మెయిన్ రీజన్ ఏంటి వాటర్ పైకి రావడానికి? మెయిన్ పుల్ ఏంటి అంటే ఎవాపరేషన్. కొంచెం మైనర్గా పైనుంచి ఏమో లాగుతుంది ఎవాపరేషన్, కింద నుంచి ఎవరు నెడుతూ ఉంటారు? రూట్ ప్రెషర్ అనేది పుష్ చేస్తూ ఉంటుంది, మైనర్ పుష్ని ఇస్తూ ఉంటుంది కింద నుంచి. ఎవాపరేషన్ ఏమో మేజర్ పుల్తో వాటర్ని లాగుతూ ఉంటుంది పైకి. ఇది కొంచెం డీప్గా చదివితే అర్థమవుతుంది మీకు. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ కంటిన్యూస్ కాలమ్ ఆఫ్ మూవింగ్ వాటర్, ద ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్. దీన్ని మనం ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ అంటూ ఉంటాం. ఇది 2 మార్క్స్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ అంటే ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ నుంచి జస్ట్ బై హార్ట్ చేయొద్దు. రూట్ హెయిర్స్ అబ్జార్బ్ చేసుకుంటే తర్వాత జైలంలోకి వస్తుంది, తర్వాత లీవ్స్లోకి వస్తుంది, తర్వాత ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ ఏమో మెయిన్ పుల్ లాగా పనిచేస్తుంది, గట్టిగా లాగుతుంది వాటర్ని కింద నుంచి పైకి. రూట్ ప్రెషర్ వల్ల ఏమో కింద నుంచి పైకి వాటర్ పుష్ చేయబడతాయి. ఈ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ అంటూ ఉంటామని చెప్పేసి రాయాలి మీరు. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ రెయిన్ఫాల్? రెయిన్ఫాల్కి ట్రాన్స్పిరేషన్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. The amount of water passing through a plant is often considerable. ఒక ప్లాంట్ నుంచి బయటకు వచ్చే ట్రాన్స్పిరేషన్ ద్వారా బయటకు వచ్చే వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి జనరల్గా. ప్లాంట్ కాదు, ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, an oak tree can transpire as much as 900 liters of water per day. ఒక ఓక్ ట్రీ అనేది ఒక రోజులో 900 లీటర్స్ ఆఫ్ వాటర్ని ట్రాన్స్పైర్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో అట్మాస్ఫియర్లోకి వదిలిపెడుతుంది. ఇట్ ఫాలోస్ దేర్ ఫోర్ దట్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ ఎయిర్ అబౌవ్ దెమ్, సో దట్ వెన్ ఎయిర్ కరెంట్స్ బ్రింగ్ ఎయిర్ విచ్ ఈస్ ఆల్రెడీ నియర్లీ సాచురేటెడ్ టు ఎ ఫారెస్ట్ ఏరియా, ఇట్ బికమ్స్ ఫుల్లీ సాచురేటెడ్ అండ్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్. ఇదంతా అర్థం కావాలంటే వర్షం ఎట్లా పడుతుందో మనకు అర్థం కావాలి. జనరల్గా మనకి ఎయిర్లో వాటర్ వేపర్ అనేది ఉంటుంది. ఎయిర్లో మనకి వాటర్ వేపర్ అనేది ఉంటుంది. వాటర్ వేపరు ఎంత పడితే అంత ఎయిర్లో ఉండలేదు, కొంత సాచురేషన్ పాయింట్ ఉండిద్ది.
అంతకంటే వాటర్ వేపర్ ఎయిర్లో ఉండలేదు. అంతకంటే వాటర్ వేపర్ ఎయిర్లో ఉంటే అది డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా భూమి మీద పడుతూ ఉంటుంది. డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా భూమి మీద పడుతూ ఉంటుంది కొంత లెవెల్ కంటే ఎక్కువ ఉంటే. జనరల్గా ఫారెస్ట్ ఏరియాస్లో వాటర్ వేపర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ట్రాన్స్పిరేషన్ జరగటం వల్ల. ఎప్పుడైతే వేరే కొంత విండ్ వచ్చేసి ఆ విండ్లో కూడా ఎక్కువ వాటర్ వేపర్ ఉన్నాయనుకోండి, ఆ ఎక్కువ వాటర్ వేపర్ ఇక్కడున్న ఎక్కువ వాటర్ వేపర్ ఆ ఎయిర్ తట్టుకోలేక ఏం చేస్తుంది, డ్రాప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ సాచురేషన్ లెవెల్కి రీచ్ అయిపోయి డ్రాప్స్ ఫామ్ అయిపోయి వర్షం అనేది పడుతుంది. దిస్ ఈజ్ వై ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఆఫెన్ హ్యావ్ ఏ హయ్యర్ రెయిన్ఫాల్ దాన్ ఏరియాస్ నియర్ బై. మిగతా ఏరియాస్ కంటే దానివల్లే ఫారెస్ట్ ఏరియాస్కి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. సో డూ యూ నో, మీరు చదువుకోండి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్ సాల్ట్స్. You know that mineral salts are necessary for plant nutrition, micro and macronutrients that are obtained from the soil through the root hairs. ఓకేనా? మనకి విటమిన్స్ మినరల్స్ ఎట్లా ఇంపార్టెంటో ప్లాంట్స్కి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ ప్లాంట్స్ ఎట్లా వస్తుంది, ఇప్పటి వరకు కేవలం వాటర్ గురించే మాట్లాడుకున్నాం. మరి మినరల్స్ ఎట్లా వస్తాయి? ఆస్మోసిస్ ద్వారా కేవలం వాటర్ మాత్రమే కదా వచ్చేది. మినరల్స్ ఎట్లా వస్తాయి అంటే దానికి ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ ఉందంట. అది మీరు ఫ్యూచర్ క్లాసెస్లో చదువుతారు. దాని గురించి కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ ఇక్కడ ఇస్తున్నారు. ద సాల్ట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికలీ చార్జ్డ్ అయాన్స్. సాల్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయంట, ఎలక్ట్రికలీ చార్జ్డ్ అయాన్స్ లాగా ఉంటాయి. సాల్ట్, మనం తినే సాల్ట్ NaCl. NaCl మామూలుగా వాటర్లో కలిపినప్పుడు NaCl లాగా ఇట్లా కలిసిపోయి ఉండదు. Na+ లాగా Cl- లాగా స్ప్లిట్ అవుతుంది. Cl- లాగా స్ప్లిట్ అవుతుంది. The salts are in the form of electrically charged ion. Sodium chloride is in the form of Na+ and Cl-. And magnesium sulfate occurs as Mg2+ and SO4 2-. But they are not absorbed into the root hairs by the simple process of diffusion. Diffusion ద్వారా, osmosis ద్వారా అవి రూట్ హెయిర్స్లోకి అబ్జార్బ్ అవ్వవు. But it involves the use of energy by the cytoplasm, which will be discussed in later classes. సైటోప్లాజం అనేది ఎనర్జీని యూజ్ చేసి సాల్ట్స్ని భూమిలో నుంచి తనలోకి తీసేసుకుంటుందంట. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఇట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఎనర్జీ బై సైటోప్లాజం. సైటోప్లాజం అంటే సెల్లో ఉండే ఫ్లూయిడ్ ఎనర్జీ యూటిలైజ్ చేసి ఈ అయాన్స్ని దానిలోకి లాక్కుంటుందంట. ఓకేనా? అది కాంప్లెక్స్ టాపిక్ మీకు లేదు, బట్ ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. వన్స్ అయాన్స్ ఆర్ అబ్జార్బ్డ్, అయాన్స్ అబ్జార్బ్ అయిన తర్వాత ఇంకా వాటర్లో కలిసిపోయి వాటర్తో పాటు జైలం వెజల్స్లో పాస్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే ప్లాంట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత మనం జైలంకి ఫ్లోయంకి డిఫరెన్స్ చెప్పుకున్నాం. జైలం అంటేనేమో వాటర్ ఉంటుంది, ఫ్లోయం అంటేనేమో ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇవి ప్లాంట్కే ఉపయోగపడటమే కాకుండా జైలంలో నుంచి మినరల్స్ అనేవి ఫ్లోయంలో కూడా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? జైలం ట్యూబ్లో నుంచి ఫ్లోయం ట్యూబ్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతాయంట అయాన్స్. thus minerals also are one of the nutritional factors in plant growth phenomena. ప్లాంట్ అనేది పెరగాలంటే మినరల్స్ కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, వాటర్ అనేది ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అండ్ మినరల్ సాల్ట్స్ అనేవి ప్లాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరుగుతాయో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫుడ్ అనేది ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్. Food such as sugar is synthesized in the green parts of plants, mainly the leaves. ఒక్కసారి రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. మెయిన్గా లీవ్స్లో మనకి ఫుడ్ అనేది తయారవుతుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ దిస్ ఫుడ్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ ద లివింగ్ సెల్స్, ఎస్పెషల్లీ టు ద యాక్టివ్లీ గ్రోయింగ్ సెల్స్ అండ్ ద సెల్స్ విచ్ స్టోర్ ఫుడ్. ఈ లీవ్స్లో తయారైన ఫుడ్ అనేది మిగతా బాడీ అంతటికి, బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఫుడ్ కావాలి కదా. అది ప్లాంట్ సెల్ అయినా యానిమల్ సెల్ అయినా అది బతికి ఉండాలంటే ఏ సెల్కైనా ఫుడ్ కావాలి. సో లీవ్స్లో తయారైన ఫుడ్ ప్లాంట్లో ఉన్న ప్రతి సెల్కి వెళ్ళాలి.
ముఖ్యంగా ప్రతి సెల్కి వెళ్ళటంతో పాటు కొన్ని సెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి, లీవ్స్ పెరుగుతూ ఉంటాయి, బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి. వాటికి ఇంకా ఎక్కువ ఫుడ్ కావాల్సి ఉంటుంది. ఆ గ్రోయింగ్ సెల్స్కి ఇంకా ఎక్కువ ఫుడ్ కావాల్సి ఉంటుంది. అండ్ కొన్ని స్పెషల్గా ప్లాంట్ ఫుడ్ని స్టోర్ చేస్తాయి కొన్ని ప్లేసెస్లో. ఎక్కడ స్టోర్ చేస్తాయి? ఫ్రూట్స్లో స్టోర్ చేస్తాయి. సో లీవ్స్ నుంచి ఫ్రూట్స్కి కూడా ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అదంతా ఎట్లా జరుగుతుందో చూద్దాం. The veins of a leaf consist of xylem and phloem, and these tissues are continuous with the stem. The following experiment provides evidence that food is transported in phloem cells. ఇప్పుడు xylem కానీ phloem కానీ కంటిన్యూస్గా స్టెమ్స్కి బ్రాంచెస్కి లీవ్స్ యొక్క వెయిన్స్ అంటే ఇది లీఫ్ కదా, లీఫ్లో ఇట్లా ఉంటాయి కదా, వీటిని ఏమంటాం? వెయిన్స్ అంటాం. సో ఈ వెయిన్స్లో కూడా xylem phloem ట్యూబ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఒక బ్రాంచ్ అనుకోండి, ఈ బ్రాంచ్లో కూడా xylem ట్యూబ్ phloem ట్యూబ్ రెండు ఉంటాయి. తర్వాత ఒక పెద్ద స్టెమ్ ఉంది మనకి, ఆ స్టెమ్లో కూడా మనకి xylem ట్యూబ్ ఉంటుంది, phloem ట్యూబ్స్ ఉంటాయి. సో ఇట్లా ఉంటాయని చెప్తున్నారు. ఫుడ్ అనేది ఫ్లోయంలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తారంట. Phloem sieve tubes are extremely small and the analysis of their contents is not easy. ఈ phloem ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, phloem ట్యూబ్స్ అవి చాలా సన్నగా ఉంటాయంట. మనం సైంటిస్టులు వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయటం అంత ఈజీ కాదంట. Biologists studied about food transportation in plants with the help of aphids. కొన్ని ఎఫిడ్స్ అనే కొన్ని ఇన్సెక్ట్స్ని ఉపయోగించి ఈ ఫ్లోయమ్స్ ట్యూబ్స్ గురించి స్టడీ చేశారంట బయాలజిస్ట్. ఎఫిడ్స్ని మనం ఏమంటాం? గ్రీన్ ఫ్లై అని కూడా అంటాం. వెన్ యూ సీ ఎఫిడ్స్ క్లస్టరింగ్ అరౌండ్ ద యంగ్ స్టెమ్స్ ఆఫ్ ప్లాంట్స్ యాజ్ ఎ ఫీడ్ ఆన్ ద ప్లాంట్ జ్యూసెస్. మీరు కొంచెం పొలాల్లో కానీ ఇంట్లో గార్డెన్స్లో కానీ గమనించినట్లయితే జనరల్గా ఇన్సెక్ట్స్ అనేవి ఇట్లా ప్లాంట్ స్టెమ్కి అతుక్కుపోయి దాంట్లో ఉన్న జ్యూసెస్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఓకేనా? To obtain this juice, an aphid pierces the plant tissues with its long needle-like organ, proboscis. నాకు ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా రాదు, బట్ ఏమంటారు? proboscis. ఇదేదైతే ఉందో దీన్ని మనం proboscis అంటాము. ఈ ఫుడ్ తీసుకోవడానికి ఏం చేస్తుందంట? స్టెమ్లోకి proboscisని ఇన్సర్ట్ చేస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే, ఇట్ కెన్ బి షోన్ వెన్ ఏ ఫీడింగ్ ఎఫిడ్ ఈస్ కిల్డ్ అండ్ ద స్టెమ్ కేర్ఫుల్లీ సెక్షన్డ్. ద proboscis only penetrate up to a phloem sieve tube. This proboscis also provides a ready-made means of obtaining the juice for analysis. ఓకేనా? చెప్తాను మొత్తం చదివిన తర్వాత. An aphid is killed while in the act of feeding and the body is then carefully cut away, leaving the hollow proboscis still inserted in the phloem. It is found that because of the contents of the phloem sieve tubes are under slight pressure, the fluid slowly extrudes from the cut end of the proboscis in the form of drops. These drops are collected and then analyzed. The fluid is found to contain sugars and amino acids. అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్కి సంబంధించినవి, షుగర్స్ అంటే మనకు తెలుసు స్వీట్గా ఉండేవి, కార్బోహైడ్రేట్స్. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏమి ఇచ్చారు అని చెప్పేసి. జనరల్గా ఎపిడ్స్ ఏం చేస్తూ ఉంటాయి? ఫ్లోయంలోకి వాటి proboscisని ఇన్సర్ట్ చేసి ఈ ఫ్లోయంలో ఉండే ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి, సక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సైంటిస్టులు దీన్ని ఉపయోగించి ఈ ఫ్లోయంలో ఫుడ్ ఉంటుంది అని స్టడీ చేద్దాం అనుకున్నారు. దానికోసం ఏం చేస్తారు అంటే, ఇట్లా ఎఫిడ్ అనేది పీలుస్తూ ఉన్నప్పుడు ఈ ఎఫిడ్ని చంపేసేసి ఇంతవరకు దీన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు మనకి ఇది ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది. ఈ ఫ్లోయంలో ఉండే కొంత ప్రెషర్ వల్ల కిందకు ఉంటుంది ప్రెషర్, ఎందుకంటే లీవ్స్లో కదా ఫామ్ అయ్యేది, ప్రెషర్ కిందకు ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల దీంట్లో నుంచి డ్రాప్స్ బై డ్రాప్ ఒక ఫ్లూయిడ్ అనేది పడుతూ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ని తీసుకొని వీళ్ళు అనలైజ్ చేస్తే సైంటిస్ట్కి తెలిసింది ఏంటి అంటే, ఏమున్నాయంట ఫ్లూయిడ్లో? షుగర్స్ అండ్
అమైనో యాసిడ్స్ అనేవి మనకు కనిపించినాయి. అంటే మనకేం అర్థం అవుతుంది, ఫ్లోయంలో షుగర్స్, అమైనో యాసిడ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనే విషయం అర్థమవుతుంది. నాట్ సర్ప్రైజింగ్లీ, aphids absorb so much sugar from the phloem that they cannot assimilate all of it, and it excretes out of the body as a sticky syrup called honeydew. మనం గమనించినట్లయితే పేనుబంక అంటూ ఉంటారు, మామూలుగా పొలాలకి వెళ్ళే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఎఫిడ్స్ అవి తినగలిగిన దానికంటే, డైజెస్ట్ చేసుకోగలిగిన దానికంటే ఎక్కువ ఫుడ్ని సక్ చేస్తూ ఉంటాయంట ఫ్లోయం నుంచి. సక్ చేసినందువల్ల అవి డైజెస్ట్ చేసుకోకుండానే ఎక్స్క్రీట్ చేసేస్తాయి. అది హనీ లాగా ఉంటుంది, బాగా ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. సో దాన్ని హనీ డ్యూ అంటూ ఉంటారు. లీవ్స్ విచ్ హ్యావ్ బీన్ అటాక్డ్ బై ఎఫిడ్స్ ఆఫెన్ ఫీల్ స్టిక్కీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హనీ డ్యూ. సో ఎప్పుడైతే ఈ ఎఫిడ్స్ అటాక్ అయినాయో ఒక లీఫ్కి, అది చాలా బంకగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ హనీ డ్యూ వల్ల స్టిక్కీగా ఉంటుంది. సో తెలుగులో దీన్ని పేనుబంక అంటూ ఉంటారు. మీరు పేరెంట్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు కావాలంటే. సో యూ మే నోటీస్ దట్ సమ్ టైమ్ బార్క్స్ ఆఫ్ ద ట్రీ డ్యామేజ్ మోర్ దెన్ హాఫ్ ఈవెన్ దెన్ ద ట్రీ ఈజ్ అలైవ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? జనరల్గా కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం, ట్రీస్లో చెట్లు కొన్ని బార్క్స్, కొన్ని స్టెమ్స్ సగం వరకు కట్ అయినా కూడా, దాంట్లో హోల్స్ ఫామ్ అయినా కూడా చెట్టు ఇంకా బతుకుతూనే ఉంటుంది. అది ఎట్లా పాసిబుల్ ఇప్పుడు చూద్దాం. Further experiments to illustrate the conduction of sugars by phloem have been done by removing a ring of bark from a shoot to expose the bud. ఇట్లా ఒక ప్లాంట్లో ఈ రింగ్, కొంత పార్ట్ అనేది రింగ్ ఫామ్లో రిమూవ్ చేసేస్తారంట. ఓకేనా? Remove all tissues from the center outwards, including the phloem. After a few days, when the tissues above and below the ring are analyzed, it is shown that food had accumulated above the ring. ఫ్లోయంని కూడా రిమూవ్ చేస్తే, ఫ్లోయం ట్యూబ్ని కూడా రిమూవ్ చేసేస్తే, ఆ ఫ్లోయం ట్యూబ్ ఇంకా ఈ పార్ట్లో లేదు కాబట్టి ఈ ఫుడ్ అంతా, లీవ్స్లో నుంచి వచ్చిన ఫుడ్ అంతా ఇక్కడ స్టోర్ అయిపోతుందంట, ఇంకా కిందకి రాదు. ఎందుకంటే కింద ఫ్లోయం ట్యూబ్ని మనం రిమూవ్ చేసేసాం, ఫ్లోయం టిష్యూని. ఓకేనా? అదే చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వాటర్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది, ఫుడ్ అనేది పైనుంచి కిందకు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ద స్టెమ్ ఇంక్రీజెస్ ఇన్ థిక్నెస్ ఇమీడియట్లీ అబౌవ్ ద రింగ్, బట్ నో గ్రోత్ అకర్డ్ బిలో ఇట్. సో ఇక్కడ వరకు మనం ఫ్లోయంని రిమూవ్ చేయలేదు కాబట్టి ఇది గ్రో అవుతూనే ఉంటుంది, కొంచెం లావ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఫ్లోయంని రిమూవ్ చేసేసాం కాబట్టి, ఇంకా ఫుడ్ అన్నది కాబట్టి ఇంకా గ్రోత్ అనేది ఉండదు. So any damage to the phloem all around the stem will prevent the food from passing down into the roots and tree will eventually dry. సో ఇట్లా చుట్టూ ఫ్లోయంని మనం రిమూవ్ చేసాం అనుకోండి, ఇంకా కిందకి ఫుడ్ రాక కింద స్టెమ్ అంతా ఇంకా చనిపోతుంది, ప్లాంట్ మొత్తం చనిపోతుంది. కానీ కొంత ఫ్లోయం రిమూవ్ అయిపోయి ఇటువైపు ఫ్లోయం ఉందనుకోండి, ఫుడ్ అనేది కిందకు వస్తుంది ఇటువైపు నుంచి. సో కొంచెం కొన్ని ట్రీస్లో మనం చూస్తూ ఉంటాం, ఒక సైడ్ ఫుల్ హోల్ పడిపోయినా కూడా ఆ ట్రీ బతికే ఉంటుంది, ఎందుకంటే పూర్తిగా ఫ్లోయం అనేది రిమూవ్ అవ్వలేదు కాబట్టి. బట్ పూర్తిగా చుట్టూ మనం ఫ్లోయంని రిమూవ్ చేస్తే మాత్రం కొన్నాళ్ళకి ఇలా కనిపిస్తుంది, పైన మాత్రం గ్రోత్ ఉండి కింద గ్రోత్ ఉండకుండా ఉంటుంది. బట్ కొన్నాళ్ళ తర్వాత ఇంకా పూర్తిగా ట్రీ అనేది చనిపోతుంది. This is a fact of great economic importance because some mammals scratching the bark of trees to get the food stored in the phloem, especially during the hard winters when the food is scarce. Voles do this to young saplings at ground level, and rabbits can do much damage to older ones. సో ఇది ఎకనామికల్గా అంటే ఆర్థిక పరంగా చాలా నష్టం వస్తుంది. ఎలుకలు కానీ ర్యాబిట్స్ కానీ ఇట్లా చుట్టూ తినేసినాయి అనుకోండి, ట్రీని, ఒక పెద్ద ట్రీని చుట్టూ తినేసినాయి అనుకోండి, ఎంత పెద్ద ట్రీనైనా ఊరికి చనిపోతుంది ఆ ట్రీ అట్లా తినేయటం వల్ల. సో దానివల్ల చాలా నష్టం అనేది వస్తుంది ఫార్మర్కి కానీ ఎవరికైనా కానీ. సో ఏం చేస్తూ ఉంటారంటే,
Foresters find it economically worthwhile to enclose new plantations with wire netting to prevent rabbits from entering. సో ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడన్నా ట్రీస్ పెట్టినప్పుడు ఆ ట్రీస్ చుట్టూ ఏం చేస్తూ ఉంటారు, వైర్ నెట్టింగ్ అనేది వేస్తూ ఉంటారు. ఫారెస్టర్స్ ఆల్సో ఎంకరేజ్ ప్రెడేటర్స్ సచ్ as ఫాక్సెస్, హనీ బ్యాడ్జర్స్, హాక్స్ అండ్ ఔల్స్ యాజ్ దే హెల్ప్ టు కీప్ డౌన్ ద పాపులేషన్ ఆఫ్ వోల్స్ అండ్ ర్యాబిట్స్. వోల్స్ అంటే ఒక ర్యాట్ లాగా ఉండే ఒక రోడెంట్ అంట, ఎలుకల్లాగా ఉంటాయంట వోల్స్ అనేది. సో ఈ వోల్స్ ర్యాబిట్స్ ట్రీస్ని డ్యామేజ్ చేస్తాయి. ఏ టైంలో డ్యామేజ్ చేస్తాయి, ఎప్పుడు డ్యామేజ్ చేయవు, ఎప్పుడైతే వింటర్స్ వస్తాయో, మన కంట్రీస్లో కాదు, యూజువల్లీ ఫారిన్ కంట్రీస్లో, కోల్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో వింటర్ టైంలో స్నో వచ్చేసి ఇంకా గ్రాస్ కానీ ఏది పెరగదు భూమి మీద. ఇప్పుడు ఫుడ్ దొరకదు కదా వీటికి, ర్యాబిట్స్కి. ఇప్పుడు ఏం చేస్తాయంటే ట్రీస్ని ఇట్లా కొరికేసేసి ఆ ఫ్లోయంలో ఉండే ఫుడ్ని లాక్కుంటూ ఉంటాయి. అల్టిమేట్గా ట్రీ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫారెస్టర్స్, ఫారెస్ట్ని పెంచేవాళ్ళు, ఫాక్సెస్ అంటే ఈ ర్యాబిట్స్ని తినే యానిమల్స్ ఉంటాయి కదా వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫాక్సెస్ని, గద్దల్ని, డేగల్ని, గుడ్లగూబల్ని వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అవి ర్యాబిట్స్ని చంపేసి ఆ ట్రీస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. గ్రే స్క్విరల్స్ టు డూ గ్రేట్ డ్యామేజ్, పర్టికులర్లీ Casuarina crop grown at beach and seashore. For this reason, in some parts it is impossible to grow these trees as a crop. గ్రే స్క్విరల్స్ అనే కొన్ని స్క్విరల్స్ క్యాసోరినా అనే క్రాప్కి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయంట ఈ ప్రాసెస్లో. అందుకని కొన్ని రీజన్స్లో ఈ క్రాప్ని పెంచడం చాలా కష్టం అవుతుందంట. అబ్జర్వ్ barks of trees in your surroundings for evidence of barks having been gnawed off saplings and trees. మీ చుట్టుపక్కల ఉన్న ట్రీస్ని కొన్నిసార్లు గమనించండి. వేటికైనా ఈ ర్యాట్స్, ర్యాబిట్స్ ఇట్లాంటివి ఏమన్నా కొరికేసినాయేమో స్టెమ్స్ని చూడండి ఒకసారి. నోటీస్ ద స్పీసీస్ ఆఫ్ ట్రీ, ద పొజిషన్ ఆఫ్ ద డ్యామేజ్, whether the damage is recent or old, and the size of the tooth marks if they are visible. From these observations you could find out which species has caused the damage. Also look out for the effect of such damage in the tree ఆన్ ద ట్రీ యాజ్ ఎ హోల్. ఏం లేదు, మీకు ఒక చిన్న యాక్టివిటీ ఇస్తున్నారు. ఈసారి నుంచి చుట్టుపక్కల ట్రీస్ని అబ్జర్వ్ చేయండి. వాటి మీద ఇట్లా ర్యాబిట్స్ కానీ ర్యాట్స్ కానీ ఏమన్నా డ్యామేజ్ చేసినాయేమో గమనించండి. సో పెద్ద పెద్ద ట్రీస్ని కాదు, చిన్న ప్లాంట్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, గమనించండి. అండ్ కింద రూట్ దగ్గర ఉన్న స్టెమ్నే కాదు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో డ్యామేజెస్ ఎట్లా జరుగుతున్నాయి అది కూడా గమనించండి అని చెప్పేసి చెప్తున్నారు. So this is how water, minerals and food are transported in plants. సో ఇది లెసన్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. చాలా పెద్ద లెసన్ టెక్స్ట్ బుక్లో, బయాలజీ టెక్స్ట్ బుక్లో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్. మీకు కనుక ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే కొంచెం మీరు మళ్ళీ చదువుకొని మళ్ళీ వీడియో చూడటానికి ట్రై చేయండి. కొన్నాళ్ళకి మీకే అర్థమవుతుంది. క్లియర్గా లైన్ టు లైన్ చెప్పాను, సో అర్థం కాలేదు అనేది ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.